సార్ని కలిసినప్పుడు నా రోల్ ఒక 2 మినిట్ 3 మినిట్ రోల్ ఉంది సినిమాలో చేస్తామని అడిగారు. సో ఐ థాట్ చేస్తాను సార్ అన్నాను. బట్ సమ్హౌ సార్ ఏం చూసారో తెలీదు. హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్లే వన్ ఆఫ్ ది లీడ్స్ ఇన్ స్నేహగీతం అండ్ ఐమ్ అ కంప్లీట్ అవుట్ సైడర్. బట్ సార్ నన్ను నమ్మి ఓన్లీ ఇన్ 2 days he trusted me and gave me an opportunity. So that's how my career started. So big thanks to Madhura Sridhar sir. And off late I didn't know how to show the gratitude to him for all that he has done to my career. So I think, ladies and gentlemen, is a brilliant opportunity to show back the gratitude that I have for him. Thank you so much, sir. 2 years back నా మూవీ కెరియర్ షిరిడి సాయి కంబైన్స్ ప్రొడక్షన్ హౌస్లో నేను ఇట్స్ మై లవ్ స్టోరీ డెబ్యూ చేశాను. అప్పుడు స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ ఇప్పుడు షిరిడి సాయి కంబైన్స్ అండ్ శ్రీధర్ సార్ టీమ్తో వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ అగైన్ అండ్ బీయింగ్ బ్యాక్ హోమ్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే యాజ్ యూ సీ ఇట్స్ వెరీ డిఫరెంట్. ప్రియాని షీస్ ప్లేయింగ్ యంగ్ మ్యారీడ్ హౌస్ వైఫ్ రోల్. సో ఇక్కడ ఈ ప్రెజెంట్ జనరేషన్లో యంగ్స్టర్స్ యంగ్ మ్యారీడ్ కపుల్ ఒక యంగ్ ద వైఫ్ ఒక రిలేషన్షిప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది తన క్యారెక్టర్. అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హౌ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హర్ లైఫ్ అండ్ ఎలా డీల్ చేస్తున్నది అనేది ఇస్ అ క్యారెక్టర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరికింది. సో నన్ను పర్ఫార్మెన్స్ ఏముందో మూవీలో ఆల్ ద క్రెడిట్ గోస్ టు మంజు సార్, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నిజంగా ఎంత రియాలిటీ ఓవర్ యాక్టింగ్ కాకుండా రియాలిటీకి ఎంత క్లోజ్ వీ కెన్ మేక్ ఇట్ అంత కంటెంపరీగా టేకింగ్ తీసారు, చాలా బాగా తీశారు. సో ఇన్ ఆల్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఫస్ట్ లుక్కి ఫస్ట్ ఇన్ అ టాక్. సో many more to talk about the project later. Thank you. Ladies and gentlemen, ఈ స్టోరీ వచ్చి 1 year బ్యాక్ నాకు శ్రీధర్ సార్ వచ్చి చెప్పారు, ఇట్లా మంజు ఒక స్టోరీ రాశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని. టైటిల్ పెట్టలేదు యాక్చువల్లీ అప్పుడు. సో చాలా బాగుంది అని చెప్పాను. అండ్ మంజుతో వర్క్ చేశాను ఆల్రెడీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో. నాకు మంజు ఎట్లా డైరెక్ట్ చేస్తాడో తెలుసు. ఆ క్యారెక్టర్ చెప్పగానే లైక్ దాని తర్వాత ఒక 6 months తర్వాత శ్రీధర్ సార్ చెప్పారు, ఐమ్ గోన్ టు ప్రొడ్యూస్ దట్ ఫిలిం అని చెప్పారు. మంజు డైరెక్ట్ చేస్తున్నా అన్నారు. సో నేను వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పాను, ఎందుకంటే అది కొంచెం యునిక్ క్యారెక్టర్. నాకు మళ్ళీ అట్లాంటి క్యారెక్టర్ దొరకదు అన్ని సినిమాల్లో. సో వెంటనే మంజు ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఈ సినిమా వచ్చి ఫస్ట్ మెయిన్ రీజన్ నేను చేయడానికి కారణం, మన లాంచ్ చేశారు మధుర శ్రీధర్ గారు. ఇట్స్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాజ్ వెల్. ఈ ఫిలిం మంజు, శ్రీధర్ సార్, నేను అందరం వచ్చి చాలా క్లోజ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నుంచి చాలా గొడవలు చేసుకున్నాం, చాలా ఫన్ అనమాట. అండ్ స్పెషలీ ఈ సినిమాలో వచ్చి జగన్ డిఓపి గారు, సో నాకు చాలా క్లోజ్ అయిన ఒక వన్ ఆఫ్ ది డిఓపీస్. అందరూ ఒక ఫార్మర్ టీమ్, ఒక ఫార్మర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది శ్రీధర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని ఫీలింగ్లో ఉన్నారు. నాది శ్రీధర్ గారితో యాక్చువల్గా ఒక పర్సనల్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్యూ ఇయర్స్గా నేను ఫస్ట్ నాకు ఎవ్వరూ తెలియనప్పుడు ఆడియో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయించాలి ఇది ఏదన్నప్పుడు కర్మ నా ఫస్ట్ ఫిల్మ్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడి నుంచి ఒక గైడెన్స్గా, ఒక విధంగా ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక బిగ్ బ్రదర్గా, అన్ని విధాలుగా హీస్ బిన్ దేర్ ఫర్ మీ. అండ్ ఐ నో దట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ I can call him at 3 AM and say, boss, I need your help. He'll be there for me. So thank you for that. నాకు అనిపించింది ఏంటంటే ప్రతి మనిషికి ఎస్పెషలీ కాలేజ్ డేస్ గురించి, మన ఓల్డ్ మెమరీస్ గురించి ఒక నాస్టాల్జియా అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ నాస్టాల్జియా ఫీల్ అవుతున్న అమ్మాయి, ఒక అబ్బాయి గురించి, ఆ నాస్టాల్జియా ఫీల్ చేయించే అబ్బాయి ఒకడు ఉంటే అతను ఎలా ఉంటాడు, ఎలా కవ్విస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏ విధంగా మళ్ళీ తన లైఫ్లోకి వచ్చి తన జీవితాన్ని మార్చేస్తాడు, అది దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు work with such talented actors and actresses. And I'm actually meeting Jessica for the first time today. But everyone else I've shot with, and thank you for the opportunity. First will be Manju. Manju,
నాకు కాఫీ షాప్లో కూర్చొని ఆయన కథ చెప్పేటప్పుడు ఒక ఎనర్జీ ఏదైతే జీల్తో చెప్పాడో దట్ ఐ లైక్ ద లాట్. ఐ డి నాట్ ఆస్క్ ఎనీథింగ్. ఒక యాక్టర్కి ముఖ్యంగా అప్కమింగ్ యాక్టర్స్ చాలా సినిమాలు చేయాలి ఇంకా మేము ముందు. మా అందరికీ పెద్ద లెక్కలే ఉండవండి. ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక మంచి ప్రొడక్షన్ టీం ఉండాలి, అండ్ ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ని చూపించే డైరెక్టర్. అండ్ మోర్ దెన్ దట్ వీ నీడ్ మోర్ ఫిల్మ్స్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు ఒక ఇంకో సినిమా అంటే లెక్కలు మాట్లాడే దాంట్లో ఇంకో సినిమా విచ్ విల్ బీ వెల్ మార్కెటెడ్, వెల్ పబ్లిష్డ్ అండ్ ఆల్సో వెల్ మేడ్. దాంట్లో ఒక లెక్కలో ఒక సినిమా లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ మోర్ సో ఇలాంటి ఆన్సంబుల్ క్యాస్ట్ అంటే చైతన్య కృష్ణ కానీ, నిఖిత, అడ్విశేష్, జాస్మిన్ అండ్ మహత్, ఆల్ దీస్ పీపుల్ అంటే నేను మహత్ని ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్. మై కజిన్ ఆల్సో హ్యాడ్ క్లోజ్ అసోసియేషన్ విత్ యూ ఇన్ యువర్ ప్రీవియస్ ఫిలిం. ఒకరోజు బాంబేలో ఉన్నాను, నా ఫ్రెండ్ మంజు అని డైరెక్టర్ పక్కొచ్చి 13 years నుంచి మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం. రసూల్ గారి దగ్గర కలిసి వర్క్ చేసాం మేము. సో అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ భయాల సినిమా చేయాలంటే నేను డెఫినెట్గా చేద్దామన్నాను. వచ్చిన తర్వాత నాకు సబ్జెక్ట్ వినిపించాడు. సబ్జెక్ట్లో ఎక్కువ టైం జస్ట్ చిన్న ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాడు. హాఫ్ అన్ అవర్లో నేను ఫీల్ అయింది ఏంటంటే జస్ట్ లైన్లో సబ్జెక్ట్లో ఒక అంటే 1 line లాగా చెప్పారు నాకు. చెప్పినప్పుడు నేను ఒక లవ్ సంబంధించినది చెప్పారు, తర్వాత క్రైమ్ అండ్ ఎమోషన్స్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అనిపించింది ఒక డెఫినెట్గా ఇంకా బాగుంటుంది మొత్తం స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా చేయాలని అనుకున్నాను. దానికి డెఫినెట్గా సపోర్ట్ చేసి చేద్దామని అలాగే ఫీల్ అయ్యి అలాగే కొంచెం కొత్తగా ఫ్యాషన్ స్టైల్గా చేద్దామని ఇద్దరం అనుకొని అలాగే చేసాం. సో డెఫినెట్గా సినిమా డిఫరెంట్గా ఉంటే బాగా సబ్జెక్ట్ తయారు చేసుకునే విధానం అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మంజు. First, I would like to thank Sridhar sir for bringing us all together and initiating this project. It's not going to be something which releases almost every Friday here. When it comes out, you would want to go and watch it with your family because this project is what we call an alternative cinema. It's coming up with a social message. I never felt uncomfortable shooting because it was so much fun. Manju for being such a cool director, Jagan sir for being super cool. At the same time, they were very focused. Meher for being a brat and pulling my leg most of the times on the shoot. And all the best to our team for this movie. And thank you so much. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను శ్రీధర్కి, మంజుకి థ్యాంక్ చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నందుకు. అంటే ఈ ఎంటైర్ సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ మీద మన నిజ జీవితాలు ప్రతిరోజు ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయనే దాని మీద కాన్సెప్ట్ తీసుకొని చేసిన సినిమా ఇది. దానికి నేనేం చేయగలను, ఒక మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకి నేను ఏం చెప్పగలను అని నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను ఈ సినిమాలో. అంటే ఒకప్పుడు సమాచార వ్యవస్థ మనం తెలుసు, వేగుల ద్వారా వార్తని ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పంపించేవారు. ఒక వార్తాహరుడు ఉండేవారు, అతన్ని గుర్రం మీద బయలుదేరి మైళ్ళు గుర్రం మీద వెళ్ళి ఈ రాజ్యంలో వార్త తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఇచ్చేవాడు. తర్వాత అందులో ఇంకొంచెం డెవలప్మెంట్, పావురాల కాళ్ళకి ఈ కమ్మలు కట్టి పావురాలను ఎగరేస్తే ఈ పావురం వెళ్ళి ఆ అవతల రాజ్యంలో ఆ వార్త అందించేది. దాని తర్వాత ఈ మనకి టెలిగ్రాఫిక్ వ్యవస్థ, ఇట్లా ఇవన్నీ వచ్చాయి మనకి, అవన్నీ పోయాయి. ఇప్పుడు ఏంటి, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం సింపుల్గా చేతిలో మొబైల్ పెట్టుకొని ఒక ఈమెయిల్ ద్వారా పట్మని మనం వితిన్ సెకండ్స్లో ప్రపంచంలోని ఏ కంట్రీకైనా సరే మనం పంపించగలిగే స్థాయికి మనం ఎదిగాం. ఇదంతా ఒక జర్నీ. బట్ ఈ జర్నీలో ఇలా మనకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ని మనం ఇంకొక రకంగా ఇంకొక యాంగిల్లో మనం ఎలా వాడుకుంటున్నాం అనేది సినిమా కాన్సెప్ట్. సో వీటి మీద బేస్ చేసుకొని నేను ఈ సినిమాకి టేక్ ఆఫ్, అంటే పూర్వం మనకి ఒక పేదరాశి పెద్దమ్మ కదా, లేకపోతే ఏదో కాశీ మజిలీ కదా, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆ సినిమా ముందు ఒక పెద్దమ్మ కూర్చొని పిల్లలు కూర్చోబెట్టి కథ చెప్తూ ఉంటుంది. అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి ఇలా 7 కొడుకులు ఉండేవారు అని చెప్పి ఎగ్జాక్ట్లీ నాకు ఈ కథ చెప్తుంటే అలాంటి థాట్ ఒకటి వచ్చి వాటి టు స్టార్ట్ మనం కూడా ఈ సినిమాని టైటిల్స్ ముందు నుంచే ఒక అలాంటి సిచ్యువేషన్తో స్టార్ట్ చేసి అలా ఉండేది ఇలా అయ్యింది
అని ఒక ఆలోచన వచ్చి దానికి సంబంధించి ఒక బుర్ర కథని నేను ఈ సినిమాకి చేశాను. ఆ బుర్ర కథలో మొత్తం టోటల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంటైర్ సోషల్ నెట్వర్కింగ్ సిస్టంలో సొసైటీలో ఏం జరుగుతున్నాయి, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేదంతా నేను ఆ బుర్ర కథ ద్వారా నేను పొందుపరిచాను. నువ్వు నేను సినిమాతో అసిస్టెంట్ కెమెరామెన్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు రసూల్ గారికి, ఆఫ్టర్ 12 years ఈ డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి, ఈ జర్నీలో నన్ను ఎడ్యుకేట్ చేసిన గోపి మోహన్ గారికి, దశరథ్ గారికి, సుధీర్ వర్మ, కిక్ సీను, డికే బోస్, లక్ష్మీకాంత్, అందరికీ థ్యాంక్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ మెకానిక్ లైఫ్లో మన చుట్టూ ఉన్న ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ వదిలేసి మనకు ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ అభిమానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ప్రాసెసే ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, ఇంతకుముందు మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఆ టాపిక్ ఈ టాపిక్ ఏదో ఒకటి కొంచెంసేపు మాట్లాడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఐఫోన్ ఛార్జర్ ఉందా, శాంసంగ్ ఛార్జర్ ఉందా అని అడుగుతాం. సో మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది ఎంతసేపు. సో ఇంటర్నెట్ అనేది మనలో ఉండే ఒక మానవత్వాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందని చెప్పే ఒక ఇంటెన్షన్తోనే తీసిన ఈ సినిమా ఇది. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా మనం ఎడ్యుకేట్ అవుతున్నాం, బట్ ఎంతవరకు వెళ్తున్నాం? ఈ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థం కాకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్తూ పోతే లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రాసెస్లోనే ఇది ఒక క్రైమ్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశాం. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ టు సుధీర్ వర్మ. తన ఫ్రెండ్ని విష్ చేయడానికి వచ్చాడు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.